మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించలేదా? ఎన్నో మాట్లాడతారు, ఎన్నో ఫోన్ చేస్తారు, కానీ మనం అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయం కదా. రాజకీయంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాల్సిన చీర శ్రీనివాస్ గారు ప్రస్తుతానికి గిదే స్థాయిలో ఉండడానికి గల కారణాలు ఏంటి అసలు? కారణాలు అంటే రాజకీయాల్లో పలు రకాలు ఉంటాయి, ప్రతి ఈక్వేషన్లు ఉంటాయి, సమీకరణలు ఉంటాయి. అప్పుడేమో నువ్వు యువకునివి, నీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో చెప్పిండు ఆయన. నువ్వు యువకునివి, నీకు భవిష్యత్తు ఉన్నది, ఒక్కసారి ఆగు అని చెప్పిండు. ఇవాళ ఇప్పుడు వచ్చేసరికి యూత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కొంచెం జరుగుతుంది. సరే, ఏదేమైనా సరే మనం రాజకీయంలో కష్టపడుతూ పోతే ఆ న్యాయం అన్నది ఖచ్చితంగా జరుగుతుందని పూర్తి విశ్వాసం నాకున్నది. 100% నేను బిలీవ్ చేస్తాం. మేము ఎక్కడైనా సరే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ చిన్న అవినీతి కానీ లేకపోతే ఏ చిన్న మనం కాంట్రవర్సీలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరితో మంచిగా ఉన్నాం కాబట్టి, చేతనైన వరకు మనం నీడీ పీపుల్కి ఎప్పటికీ హెల్ప్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి మనకు ఆశిస్తున్నాం. డివిజన్లో మిమ్మల్ని అనేక మంది రాజకీయంగా అనగదొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది, వాస్తవేనా అది? అనేక రకాలుగా అంటే ఏముంటుంది, పోటీ ఉన్నప్పుడు ఇక కామన్ ఇంటర్నల్గా మా బీఆర్ఎస్ పార్టీగా చూసుకుంటే కొద్దిగా ఉంటుంది. ఇక మొత్తం చూసుకుంటే అన్ని రకాలుగా చూసుకుంటే అరే ఈయనైతే ఈజీగా గెలుస్తాడు కాబట్టి రకరకాలుగా బురద జిమ్ముతారు. అది మెయిన్. ఏంటంటే ఈయనైతే స్ట్రాంగ్ అయిపోతాడు, రేపు మళ్ళీ లోకల్ కదా స్ట్రాంగ్ అవుతాడు, ఇంకా కొంచెం పెద్ద స్థాయికి పోతాడేమో అని ఇతర వర్గాలకి రకరకాలుగా ఉన్నది ఇక్కడ ఈక్వేషన్స్. ఆ రకంగా ఎక్కువ దొక్కబడినారు. కానీ ఇక మిగతా ఏ రకంగానైనా సరే మనం అందరితో మంచిగా ఉంటాం. అదొక్కటే ఇబ్బంది ఉండే. ఇప్పుడు అట్లాంటిది కూడా ఏం లేదు, అవన్నీ చూడరు. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్లో సర్వీస్ చేస్తారో, ఎవరైతే రెస్పాండ్ అవుతారో అది మాత్రమే ఖచ్చితంగా చూస్తారని ఇప్పుడు పూర్తి నమ్మకం ఉన్నది. పొలిటికల్గా గాడ్ ఫాదర్ ఎవరంటే ఏం చెప్తారు? గాడ్ ఫాదర్ అంటే కేసీఆరే అంటాం మేము. చీర శ్రీనివాస్ గారికి పొలిటికల్గా ఇప్పటివరకు గాడ్ ఫాదర్ లేడు. ఆ గాడ్ ఫాదర్ లేనందుకే ఆయన ఇప్పటికీ రాజకీయంగా వెనుకబడిపోయింది అనే ప్రచారం కూడా జరుగుతుంది. అట్లేం లేదు, సుధీర్ అన్న మాకు గాడ్ ఫాదర్ కిందనే కదా గురువు. ఇప్పుడు కాదు, మేము బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా అన్న విషయంలో ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు వివేకానంద స్టాచ్యూ ఇప్పుడు ధ్యానాంజన యూత్ అని ఉన్నది, అది రకరకాలుగా కబ్జాకి గురి అవుతుంటే మేము అప్పుడు బీజేపీ ఉండే. అన్న దగ్గరికి పోయి అన్న మాకు ఇది కావాలి, ఇట్లా మేము యూత్ను ఇంతమంది ఉన్నాం, మేము 60 మంది ఉన్నాము, మాకు ఇది కొంచెం చేసుకుంటాం, మేము యాక్టివిటీస్ చేసుకుంటాం, కొంచెం ఉపయోగపడేటట్టు చేసుకుంటాం అంటే ఎంబడే ఇమ్మీడియట్గా మాకు ఇచ్చిండు. అది ఇమ్మీడియట్గా మాకు జిహెచ్ఎంసీ పెద్ద లాక్ వేసి ఉంటే అది మీరు తీసుకోండి, మంచిగా చేసుకోండి, నీకు ఎల్లవెల్లలా సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. అప్పటి నుంచే నాకు సుధీర్ అన్న మీద నమ్మకం. అన్యాయం మాత్రం చేయడు. 100% గురువు, దాంట్లో ఎటువంటిది లేదు. సుధీర్ అన్న ఇంటి విషయంలో మాకు అన్యాయం చేయడు. ఎట్లుంది సుధీర్ రెడ్డి గారితో రాజకీయ ప్రయాణం? చాలా బాగుంది. అన్నతో ఒక రోజు ఉంటే కూడా ఎన్నో నేర్చుకుంటాం. అంటే పొద్దున లేచి సూర్యుడు ఉదయించే ముందుకు లేచి అప్పటి నుంచి పొద్దున మార్నింగ్ వాక్ అని స్టార్ట్ చేసి ప్రజలలో ఉండి ఆఫీస్లో నీకు ఇప్పటి వరకు కూడా ఇన్ టైం 7:30 to 9:30 మధ్యలో ఉండి ఎవరు వచ్చినా ఎన్ని గంటలు కూర్చున్నా కానీ అలసట లేకుండా ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చే మనిషి కింద మేము పని చేస్తున్నందుకు, ఒక సైనికుల్లా ఉన్నందుకు మేము గర్వపడతాం, చాలా గర్వపడతాం. అటువంటిది ఇంకా మేము ఇంత దగ్గర ఉన్నాం కాబట్టి మాకు ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాం. డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఏ విధంగా మీరు కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? పార్టీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇప్పుడు కాదు, నేను గత 10 సంవత్సరాలు ఏం కదా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏది చెప్పినా సరే, అధిష్టానం ఏది చెప్తే ప్రతి యాక్టివిటీ నేను అప్పటి నుంచి కానీ నేను ఫస్ట్ నుంచి ఇక్కడ కర్మంగడ్ ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్లో ఫస్ట్ నేనే వచ్చిన. కాబట్టి అన్ని విషయాలలో ఏ యాక్టివిటీస్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి మేము చేసినాం. మెంబర్షిప్స్ కానీ ఇంకా ఏదైనా కానీ సంక్షేమ పథకాలు ఏవి ఉన్నా సరే ప్రతి ఒక్కటి యాక్టివ్గా చేసింది మేమే. కానీ వాస్తవానికి చంపాపేట డివిజన్లో ఇతర పార్టీలు ఉన్నంత స్ట్రాంగ్గా బీఆర్ఎస్ పార్టీ లేదన్న ప్రచారం కూడా జరుగుతుంది. అట్లా ఏం లేదు, సిట్టింగ్లో బీజేపీ ఉండే కాబట్టి అది ఇంకా కూడా అట్లా కొంచెం అంటారు. కానీ డెవలప్మెంట్ జరిగిందంతా బీఆర్ఎస్లోనే కదా. చంపాపేట డివిజన్ మొత్తం డెవలప్మెంట్, ఏ నాలాలు కానీ మొత్తం అప్పుడు లోతట్టు ప్రాంతం ఉండే, ఇప్పుడు డ్రైన్ సిస్టమ్ మొత్తం డైరెక్ట్ సరూనగర్ వరకు అది చేసినాం. అది చాలా పెద్ద సమస్య ఉండే మాకు. ఈ డివిజన్కి పెద్ద సమస్య అంటే అది ఒకటే ఉండే. బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసింది కాబట్టి డెవలప్మెంట్ ఏంటంటే సిట్టింగ్ ఉండే కాబట్టి అది ఒక్కటి అంటారు. కానీ 100% బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే గత 10 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగినది మొత్తం డెవలప్మెంట్.